ఇప్పుడు రఘురామల కోట పోయేట రోడ్ ఏదైతుందో 3 ఒర్రెలు ఉంటే 3 మాయమైపోయినాయి. రఘురామల కోట పోయేట రోడ్డుకు 3 ఒర్రెలు ఉంటే 3 మాయమైపోయినాయి అని చెప్పి అంటున్నాను. R&B ఒర్రె మాయమైపోయింది. మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళ విధులేంటో మాకు తోసలేని చెప్పి అంటున్నాను. ఇటు మత్స్యకారులు వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. రైతాంగం ఏదైతుందో భూగర్భ మట్టం తగ్గిపోయి వాళ్ళ యొక్క ఈ చెరువు ముంపు గురేట భూముల్లో ఏదైతుందో మట్టి నింపడంతో భవిష్యత్తులో చెరువు ఆనవాళ్ళు కూడా కనబడకపోతుంది. చెరువు ఆనవాళ్ళు కూడా కనబడబోతుంది. నేను దయచేసి నేను ఏమంటుంది సార్ అంటే, ఇప్పుడు గూగుల్లో ఏదైతుందో యూ కెన్ గో ఇన్ ఇట్. గూగుల్లో యూ కెన్ గో ఇన్ ఇట్. ఒకసారి మీరు పోండి 2014 పోండి. ఒకసారి గూగుల్లో మీరు 2014 పోండి అంటున్నా. 2014 పోయేది ఈ చెరువు కుంట ఏ మేరకు ఉండే, ఇవాళ ఏ మేరకు ఉన్నది, ఆక్రమణకి ఎంత గురువైంది, ఎంత మట్టి నింపడం జరిగిందో కూడా మీకు గూగుల్లో కనబడుతుంది సార్ అంటూ నేను. ఆ గూగుల్ కి అనుకూలంగా ఏది ఇస్తున్నదో మీరు మట్టి నింపిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టారు. దయచేసి సివిల్ లయబిలిటీ యాక్షన్ 1 ఆస్పెక్ట్, సివిల్తో పాటే క్రిమినల్ చర్యలు. మీ పంచాయత్ సెక్రటరీ నెంబర్ 1 దోషి అవుతుంది. మీ ఇరిగేషన్ శాఖ అధికారిని ఈమె కొత్త బాధ్యత తీసుకున్నా కానీ అసలు ఈ గారు వాళ్ళు ఉంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. మన రెవెన్యూ అధికారులు ఎవరుంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఏదైనా కానీ ఇది రెస్టోర్ చేస్తేనే కానీ రైతు భవిష్యత్తుగా ఏదైతుందో కనబడుతుంది.